నీవు ఉన్నదానితో సరిపెట్టుకుంటే నీ జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్లే మిగులుతాయి. ఆనందంగా ఉండాలంటే బాగా ధనమైనా సంపాదించాలి, లేదా మనిషి ఆనందానికి డబ్బుకి అసలు సంబంధం లేదనే జ్ఞానమైనా సంపాదించాలి. నీ కోసం టైం కేటాయించని వారి కోసం టైం వేస్ట్ చేయకు. ఎందుకంటే వారు నిజంగా ప్రేమిస్తే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీవు ఒక సమస్యతో పోరాడుతుంటే నీ ఆలోచన సమస్యకు బదులుగా పరిష్కారంపై కేంద్రీకరించు. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒక మనిషిని అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. నీ జీవితానికి నువ్వే టీచర్. నీ లైఫ్ని ఎలా మలుచుకోవాలన్నా మార్చుకోవాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. నీవు ఉన్నదానితో సరిపెట్టుకుంటే నీ జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్లే మిగులుతాయి. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి ఎక్కిరించిందట. అలాగే మనిషి కూడా తనలోని లోపాలు చూసుకోకుండా ఎదుటివారి లోపాలను చూస్తాడు. తోటివారితో పోటీతత్వం ఉండాలి కానీ తోటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది తోటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. లేని వాటి కోసం ఆరాటపడేంత తీరిక లేదు, ఉన్నవాటితో సర్దుకుపోయేంత ఓపిక లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన మనిషి విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. మీ గెలుపు కోసం కష్టపడండి, గౌరవంగా కనిపిస్తారు. పక్కవాడి ఓటమిని కోరుకోకండి, చేతకాని వాడిలా కనిపిస్తారు. ఈ సొసైటీలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు. మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా భావిస్తాడు. నటించేవాడికి, మోసం చేసేవాడికి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతారు. కొందరు తెలివి తక్కువ మనుషులు. ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. గుణం విషయంలో నీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో నీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే లైఫ్ సంతోషంగా ఉంటుంది. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఏనాటికైనా విజయాన్ని సాధిస్తాడు. మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడుకునే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు. నీవు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. నీవు విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. స్త్రీ తలుచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పదనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.